అనుకుంటారు. కానీ క్రీస్తు కొరకు వాళ్ళని మీరు ప్రభావితం చేస్తే రేపు సమాజాన్ని, రాష్ట్రాలని, జిల్లాలని, దేశాలని ఉద్ధరించే గొప్ప వ్యక్తులు కావచ్చు కదా. అమాయకంగా నీ బిడ్డ నీ కళ్ళ ముందే నిలిచి నీ వైపు చూస్తున్నాడమ్మా, అమ్మా నన్నేం చేస్తావమ్మా అని. నీ పసిబిడ్డ నీ కళ్ళ ముందే తిరుగుతూ నీ వైపే చూస్తూ తర్వాత చూపిద్దాం నాన్న, నీ వైపే చూస్తూ దీనంగా అడుగుతున్నాడమ్మా నన్ను ఎట్లా చేస్తావమ్మా. వాడిని అడగట్లా, వాడి ముఖంలో నీకు అది కనపడాలి, నా భవిష్యత్ ఏంటమ్మా అని. వాడు నిన్ను అడుగుతున్నాడు, ఆమె నిన్ను అడుగుతుంది, ఎలా చేస్తావు. నీ బిడ్డ నీ వైపు చూసిన ప్రతిసారి నీకు కనపడాలి. నీ బిడ్డ నిన్ను ప్రశ్నిస్తున్నట్టమ్మా నన్ను నరకానికి అప్పగిస్తావా, నిత్య జీవానికి చేరుస్తావా, నన్ను ఎలా ప్రిపేర్ చేస్తావమ్మా, నా జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉందమ్మా అని నీ బిడ్డ నీకెళ్ళి చూస్తున్నాడని మర్చిపోవద్దు ఓ తండ్రి, ఓ తల్లి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు దయచేసి మీరు సీరియస్గా తీసుకోండి ప్లీజ్. మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను, మీకు నమస్కారం చేసి పాసిబిలిటీ కాదు కానీ లేకపోతే మీ కాళ్ళు పట్టుకొనైనా చెప్తాను నేను. నాకంత బాధగా ఉంది, అందుకు చెప్తున్నాను నేను. ఈరోజు నేను చెప్పానని ఏదో ఆవేశపడటం కాదు. ప్రతిరోజు నీ బిడ్డలకి దేవుణ్ణి కూర్చున్న పాఠాలు నేర్పాలి. నీ బిడ్డ హృదయంలో నానా నువ్వు చదవాలి, డబ్బు సంపాదన కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో కాదురా, నా యేసయ్య సేవ కోసం నువ్వు ఉపయోగపడాలి. అమ్మా నువ్వు చదవాలమ్మా, నువ్వు చదవాలి. డబ్బు సంపాదన కోసమో లేకపోతే డాంబికం కోసమో లేకపోతే నాకేదో సుఖపెట్టాలన్నో కాదమ్మా. నువ్వు చదివి మంచి స్థాయిలోకి వెళ్తే నీ ద్వారా నా దేవుని సేవ జరగాలి, లేదా జరుగుతున్న సేవకైనా నువ్వు ప్రయోజనకరంగా మారాలి. నా దేవుని కోసం నువ్వు చదవాలి, నా దేవుని కోసం నువ్వు సాధించాలి, నా దేవుని కోసం నువ్వు దేశం యొక్క ఉన్నత స్థలం ఎక్కాలి, నా దేవుని కోసం ఇదంతా జరగాలి అని నీ బిడ్డలకి దేవుణ్ణి చూపించి చెప్పు. వాళ్ళ హృదయాల్లో రోషం కలిగితే. డబ్బును చూపించో, పేరు ప్రఖ్యాతులను చూపించో, వాళ్ళు చూడరా, వీళ్ళు చూడరా, ఆమె చూడు, ఈమె చూడు అని ఇతరులను పోల్చి వాళ్ళు సుఖపడుతున్నారు, వాళ్ళు బాగా పొగడబడుతున్నారు, వాళ్ళు బాగా 2 చేతలా సంపాదిస్తున్నారు, ఈ మాదిరి కాదు. దేవుని కోసం, దేవుని కోసం, నీ చదువు దేవుని కోసం, నీ ఉద్యోగం దేవుని కోసం, నీ సంపాదన దేవుని కోసం, నీ తలాంతు దేవుని కోసం, నీ జ్ఞానం దేవుని కోసం. దేవుని కోసం అంటే దేవుడు సృష్టించిన ప్రజల క్షేమం కోసం అని అర్థం. అలా తల్లులు పిల్లల్ని దేవుని కోసం పెంచారు. దేవుని కోసం అంటే సమాజం కోసమే. అందుకే వాళ్ళు శాస్త్రవేత్తల ఎన్నో విషయాలు కనుగొన్నారు. అవన్నీ మనం ఈరోజు వాడుకుంటున్నాం. నేను ఈ మైకులో వాక్యం చెప్తున్నాను, ఎక్కడో ఆ చివర కూర్చున్న మీకు వినబడుతుంది. ఆ చివర